కి ఇక సమ్మర్ అంతా హాట్ సమ్మర్ అంతా కూల్ ఐపీఎల్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ సెకండ్ మ్యాచ్ వచ్చేసి హైదరాబాద్ వేదిక జరగబోతోంది. ఉప్పల్ స్టేడియంలో ఈరోజు సాయంత్రం మ్యాచ్ జరగబోతోంది. అది ఎస్ఆర్హెచ్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ గా ఉండబోతోంది. ఉప్పల్ స్టేడియం దగ్గర ఇప్పటికే మధ్యాహ్నం జరిగేటువంటి ఈ మ్యాచ్ కి సుమారుగా 6 గంటల నుంచే అక్కడ రద్దీ ప్రారంభం అయిపోయింది. ఎక్కడెక్కడ ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు గేట్ తెరుస్తారా, టికెట్స్ ఎప్పుడు ఇస్తారా, ఎప్పుడు లోపల వెళ్ళి కూర్చుందాం అన్నట్టుగా అందరు ఎదురు చూస్తున్నారు. రాజస్థాన్ పై మ్యాచ్ ఎస్ఆర్హెచ్ ఈరోజు కొనసాగబోతోంది. మధ్యాహ్నం 2:30 మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. అయితే ఎస్ఆర్హెచ్ ఎలాగైనా గెలుస్తుంది, తగ్గేదేలే అంటున్నారు హైదరాబాద్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్. హైదరాబాద్ దుమ్ము రేస్తుందంటూ ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఒకసారి డైరెక్ట్గా నేను ఉప్పల్ స్టేడియం దగ్గర నుంచి స్టేషన్కి వెళ్ళిపోతాను. మా ప్రతినిధి శిల్ప అందుబాటులో ఉన్నారు ఉప్పల్ స్టేడియం దగ్గర నుంచి. శిల్ప, ఏంటి ఉదయం 6 గంటల నుంచి కూడా స్టేడియం పరిసర ప్రాంతాల్లో చాలా ఎక్కువగా ట్రాఫిక్ రద్దీ మొదలైంది. ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు టికెట్స్ కోసం. అక్కడ కొంత ఉత్కంఠ రేపుతోంది. ఆల్రెడీ ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళు అంతా కూడా ఈ సమయానికే చేరుకుంటున్నారు. ఎలా ఉంది వాళ్ళ ఎగ్జైట్మెంట్కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? క్రికెట్ ఫీవర్ మొదలైంది. మధ్యాహ్నం ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం నేను ఉప్పల్ స్టేడియం దగ్గర ఉన్నాను. ప్రస్తుతం ఉప్పల్ స్టేడియం దగ్గర చూస్తే మొత్తం ఆరెంజ్ ఆర్మీతో నిండిపోయిందని చూసుకోవచ్చు. మ్యాచ్కి ముందుగానే చేరుకున్నారు. మ్యాచ్ 3:30 మొదలైనప్పటికీ ముందుగానే స్టేడియం దగ్గరికి చేరుకున్నారు. పెద్ద ఎత్తున అందరూ ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. నిన్న ఐపీఎల్ సీజన్ 18వ సీజన్ స్టార్ట్ అయింది. నిన్న కోల్కతా వేదికగా ప్రారంభమైనటువంటి 18వ సీజన్ రెండవ మ్యాచ్ వచ్చేసి మన హైదరాబాద్ వేదిక. అది తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో ఉప్పల్ వేదికగా జరుగుతుందంటే తెలుగు ప్రజలకు అవధులు ఉండవు. దీంతో ఎక్కువ మంది ఇప్పటికే ముందుగానే చేరుకున్నారు. భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 3000 మంది పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అడుగడుగునా సీసీ కెమెరాలు నిఘా చేశారు. గతంలో జరిగినటువంటి లోపాలను దృష్టిలో పెట్టుకుని ఎస్సీఏ ప్రత్యేక దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే క్యూ లైన్స్ మొత్తం కూడా నిండిపోయాయి. మొత్తం టికెట్స్ కూడా చూసుకున్నట్లయితే బుక్ మై షోలో హాట్ కేక్ లా టికెట్స్ అమ్ముడుపోయాయి. విత్-ఇన్ 2 minutesలో టికెట్స్ అమ్ముడుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. చిన్న పిల్లల నుంచి మొదలుకొని పెద్దవాడి వరకు క్రికెట్ అభిమానులు ఎప్పుడు గేట్స్ తీస్తామా, ఎప్పుడు లోపలికి వెళ్దామా, ఎప్పుడు మ్యాచ్ స్టార్ట్ అవుద్దంటూ కూడా ప్రతి ఒక్కరు ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఒకవైపు ఎండను సైతం లెక్క చేయకుండా ఇక్కడికి వచ్చి మ్యాచ్ కోసం వాళ్ళు 1000 కళ్ళతో ఎదురు చూసిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి అభిమానులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏమంటారు ఈరోజు జరిగే మ్యాచ్? వైజాగ్ నుంచి వచ్చి చూడడానికి చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ మ్యాచ్ చూడడం ఎస్ఆర్హెచ్ మ్యాచ్ పక్కగా ఎస్ఆర్హెచ్ నెక్కుతుంది. వాళ్ళ మన ఖాతాలోనే పడుతుందా ఫస్ట్ మ్యాచ్? పక్క ఫిక్స్ ఎస్ఆర్హెచ్ 300 పక్కా. ఆల్రెడీ ప్యాట్ కమ్మి సేఫ్ 300 చేస్తాను. మేము చాలా వెయిట్ చేసి వచ్చి ప్రత్యేకంగా కంపల్సరీ ఫస్ట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ పక్కా విన్. ఇక్కడ నుంచి కంటిన్యూగా ప్రతి మ్యాచ్ కొడుతుంది ఎస్ఆర్హెచ్. లాస్ట్ సీజన్ లో ఒక్క అడుగు దూరంలో మందే కప్పు పక్కా ఫిక్స్ రాసుకోవడం. అభిషేక్ ఉన్నాడు కదా, అభిషేక్ ఉన్నాడు, ఇషాన్ కిషన్ ఉన్నాడు, ట్రావిస్ హెడ్ ఉన్నాడు. మొత్తం ఒకరి తర్వాత ఒకటి అవుట్ అయిపోయినా మరి ఇంకోటి వస్తాడు. ఆడేవాడు లాస్ట్ లో ఆడేవాళ్ళు ఉన్నారు. ఏం పర్వాలేదు, భయపడాల్సిన పర్లేదు. ఎస్ఆర్హెచ్ చేసే పక్క లెక్కేది. నితీష్ కుమార్ రెడ్డి పైనసారి ఇంకా లాస్ట్ 7-8 బస్ వరకు అందరూ ఆడే ఉన్నారు. అలాగే బ్యాట్స్మెన్స్ కూడా ఉన్నారు, మొత్తం బౌలర్స్ కూడా ఉన్నారు. పక్కగా నెక్కుతుంది ఎస్ఆర్హెచ్ చేశారు. మొమ్మట్లేదు. ఎక్కడి నుంచి వచ్చావు? వైజాగ్. ఏ క్లాస్? 8th. కేవలం ఎస్ఆర్హెచ్ కోసం వచ్చావా ఏంటి? ఎవరిష్టం ఎస్ఆర్హెచ్ లో? ప్యాట్ కమిన్స్. సో ఈరోజు మనదేనా? మనమే గెలుస్తామా? మనమే విన్ అవుతామా? అవును. సో చెప్పండి, ఈరోజు మ్యాచ్ గురించి ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? సెకండ్ మ్యాచ్ ఇక్కడ జరుగుతుంది ఉప్పల్లో, ఏంటి? ఇవాళ హైదరాబాద్ 300 కొట్టాలి ఎట్టి పరిస్థితిలో. ఇంకా ఇవాళ మనమే విన్ అవుతాం. పక్క 300 కొడతాం, మనమే విన్ అవుతాం. అభిషేక్ శర్మ 100 కొట్టాలి. ఎస్ఆర్హెచ్ అంటే కావ్య పాప సపరేట్ ఫ్యాన్ బేస్. ఏం చెప్తారు కావ్య పాప గురించి? ఏం చెప్తాం, ఆమె రావాలి, మ్యాచ్ చూడాలి అంతే. అంతేనా? కావ్య పాప కోసమా లేకుంటే ప్లేయర్స్ కోసం వచ్చింది? మేము ప్లేయర్స్ కోసం వచ్చినాం. అంతేనా? చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? హిందీ సో మొత్తం మీద చూసుకోవచ్చు, మొత్తం ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 3:30 మ్యాచ్ మొదలైనప్పటికీ ముందుగానే ఇక్కడికి స్టేడియం దగ్గరికి చేరుకున్నారు. పెద్ద ఎత్తున ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? నంద్యాల నుంచి వచ్చామండి. నంద్యాల నుంచి వచ్చారా? టికెట్స్ దొరికాయా? దొరికాయండి. బుక్ మై షోలోనా? బుక్ మై షోలోనే తీసుకున్నాం. ఎంత పడాయి? 2700. సో ఇక్కడ సెకండ్ మ్యాచ్ ఇక్కడ జరుగుతుంది. ఏ విధంగా ఉన్న ఎక్స్పెక్టేషన్స్? రీచ్ అవుతాయి ఎక్స్పెక్టేషన్స్? ఖచ్చితంగా రీచ్ అవుతాయి. ఎస్ఆర్హెచ్ డెఫినెట్లీ విన్ అవుతుంది. ట్రావిస్ హెడ్ ఈరోజు సెంచరీ కొట్టచ్చు.
అని మా ఎక్స్పెక్టేషన్ అండ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ అండి. మన తెలుగులో నితీష్ కుమార్ రెడ్డి గురించి ఏంటి ఏం చెప్తారు? ఖచ్చితంగా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలని ఆశిస్తున్నాము. సో నితీష్ కుమార్ రెడ్డి మంచి షైన్ అవుతాడని చెప్పి అనుకుంటున్నాను. ఓకే. సో గత సీజన్లో కమ్బ్యాక్ ఇచ్చారు, మొత్తం కూడా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యారు. సో ఈసారి ఒక్కడుగు దూరంలో లాస్ట్ టైం మనం ఉన్నాము. సో ఇప్పుడు ఆ ఒక్కడుగు దూరం కూడా అధిగమిస్తామా? ఖచ్చితంగా ఈ ఇయర్ కప్పు మనదే అండి. కప్పు మనదేనా? ఎస్, పక్కాగా ఈసారి కప్పు కొడతామని చెప్పి ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నాము. సో ఆ కాన్ఫిడెన్స్తోనే మరి ఈ మ్యాచ్ చూడడానికి రావడం జరిగింది. అంటే ఉప్పల్ స్టేడియం మొదటిసారా? మొదటిసారి వచ్చామండి. సో ఇక్కడ అరేంజ్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ? బాగుందండి, బాగానే ఉంది. ఎటువంటి డిస్కంఫర్ట్ ఏమీ లేదు, బాగానే ఉంది. మొత్తం ఫ్యామిలీతో వచ్చాము మేము. సో మాకు ఎటువంటి ప్రాబ్లం ఏమి మేము ఫేస్ చేయలేదు. అదండి. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మా ఫ్యామిలీ. అవునా? సో ఎస్ఆర్హెచ్లో ఏంటి? ఎస్ఆర్హెచ్ విన్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం అండి, బాబు కోసం వచ్చాను. బాబు కోసం వచ్చారా? సో రెగ్యులర్గా ఐపీఎల్ నేను పాలవన్ బాబు వీళ్ళు చూస్తుంటాను. ఏ క్లాస్? థర్డ్ క్లాస్. థర్డ్ క్లాసా? ఎవరి ఇష్టం మన ఎస్ఆర్హెచ్లో? అభిషేక్ శర్మ. అభిషేక్ శర్మనా? మనం విన్ అవుతామా ఇవాళ? ఎంత స్కోర్ చేస్తుంది? 300 ప్లస్. 300 ప్లస్. లాస్ట్ ఇయర్ 287 కొట్టింది. ఓకే. సో ఇయర్ 300 కొడతారు. ఓకే. సో రాజస్థాన్ రాయల్స్ అంటే టఫ్ ఫైట్ ఉంటుంది. ఏ విధంగా ఉండబోతుంది ఈరోజు మ్యాచ్? ఒక లెవెల్లో ఉంటుంది. సో మొత్తం మీద చూసుకోవచ్చు, మొత్తం ఆరెంజ్ ఆర్మీతో ఇక్కడ ఉప్పల్ స్టేడియం మొత్తం నిండిపోయిందని చెప్పుకోవచ్చు. 4 గేట్లు మొత్తం పబ్లిక్తో నిండిపోయిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే గేట్స్ ఓపెన్ చేసి దాదాపు మ్యాచ్ మొదలయ్యే 3 గంటల ముందే ఒకవైపు గేట్స్ ఓపెన్ చేస్తామని చెప్పారు. ముందుగానే స్టేడియంకి చేరుకుంటే ఎలాంటి ఇబ్బందులు తలెత్తవంటే ఒకవైపు చెప్పారు. ఏంటి, ఎక్కడి నుండి వచ్చారు? కుకట్పల్లి. కుకట్పల్లా? ఏంటి ఈరోజు మ్యాచ్ మనదేనా? అందే. లాస్ట్ టైం ఛాంపియన్స్ కింద ఉన్నాం, ఈసారి ఛాంపియన్స్ ఐటమ్. లాస్ట్ టైం రన్నర్ అప్ కింద ఉంటే ఈసారి ఛాంపియన్ ఐటమ్ పక్కా. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరు? అభిషేక్ శర్మ. అభిషేక్ శర్మనా? చూడండి. కావ్యపాప గురించి ఏం చెప్తావు? కావ్యబాబు గురించి ఏం చెప్పడాలు లేవు, మైండ్ బ్లోయింగ్ అంతే. సో ఆమె కోసమేనా ఏంటి వచ్చింది? ఆమె కోసమేనా? సో చెప్పండి, ఈరోజు మ్యాచ్ ఎంత స్కోర్ మనం ఏమనుకుంటున్నారు? 300 పక్క. 300 పక్క. పక్క 300 కొడుతుంది. పక్కనా? సో రాజస్థాన్ రాయల్ అంటే టఫ్ ఫైట్ ఉంటుంది. టఫ్ ఫైట్ గట్ట లేదు, లాస్ట్ మనం ఫైనల్ మ్యాచ్లో చూసాం. ఆల్టో స్టఫ్ అనేది ఏం లేదు, పక్కాగా కొడుతుంది మనం. ఈసారి ఫస్ట్ మ్యాచ్ మందే. మనదేనా? టికెట్స్ దొరికాయా? దొరికేగా. ఎంత? 3000. 3000? జిఎస్టీతో 3000 పడింది. బుక్ మై షోలోనా? డిస్టిక్. ఓకే. సో మొత్తం మీద చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున అందరూ ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడి నుంచి వచ్చారు? మేము నారాయణగూడ నుంచి. అవునా? మ్యాచ్ ఎలా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి? ఇంకా ఎండ కొడుతుంది అయినా వచ్చారు. ఎస్ఆర్హెచ్ కోసం ఏమైనా